హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషా. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో వచ్చేసి మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరగబోతుందండి. దానికి ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటంటే, నేను వచ్చేసి ముస్లిం అండి. నాకు వచ్చేసి క్రిస్టియన్ ఫ్రెండ్స్, హిందూస్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారనమాట. సో నాకు వచ్చేసి అదర్ రిలీజియన్స్లో వాళ్ళ ఆచార వ్యవహారాలు, అంటే వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎలా చేస్తారు, ఏం కథ అని తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అలా ఎవరైనా కానీ ఈరోజు ముస్లిమ్స్, అంటే నా చిన్న కొడుకుకి వచ్చేసి పుట్టెంటికలు తీపిస్తున్నాం అన్నమాట. సో అది ఎలా చేస్తారు ముస్లిమ్స్లో అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నానండి. వీడు వచ్చేసి నా పెద్ద కొడుకు. హాయ్ బోలు. హాయ్ ఆల్. చాక్లెట్ తింటున్నాడు. ఓకే అండి. ఈ రోజు పెళ్లి కొడుకు గారు వచ్చేసి ఈయనగారే అన్నమాట. నా చిన్న కొడుకు రేహాన్. పెళ్లి కొడుకు ఈయనే అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ఏం చేశారో చూపిస్తానండి. ఇది వచ్చేసి మటన్ షేర్వా, తర్వాత ఇది దాల్చా అంటాం మేము. ఇది వచ్చేసి క్షీర్ కుర్మా అండి, అంటే సేమియా పాయసం. మా అత్తయ్య గారు చాలా టేస్టీగా చేస్తారన్నమాట. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా చేస్తారు మా అత్తయ్య గారు. చూడండి, బాగా డ్రై ఫ్రూట్స్ వేసి పాలు కొంచెం విరిగిపోయినట్లు అట్లా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ రైస్ చేసాము, అప్పటికే సగం తీసేశారు. ఇది వచ్చేసి ఇంకా ఇది అండి, చికెన్ పకోడా చేశారు. తర్వాత ఇది వచ్చేసి అమ్మడే భాజీ చట్నీ అంటాం మేము. ఇది రైతా అన్నమాట. సో మేము వచ్చేసి మా అబ్బాయివి పుట్టెంటికలు వచ్చేసి మౌలా పహాడ్, అంటే మౌలాలి సాహెబ్ గారి దర్గాలో బనగానపల్లిలో తీపేయడానికి వచ్చామండి. ఎందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు దర్గాలంటే ఒక మంచి పుణ్యస్థలము, పుణ్యపురుషులు ఉన్న స్థలం కాబట్టి వారి ఆధ్వర్యంలో మనం ఒక మంచి కార్యాన్ని చేస్తే కనుక అది మంచిగా ఉంటుందని మేము నమ్ముతాము. సో అందుకని నా కొడుకువి వెంట్రుకలు వచ్చేసి ఇక్కడ మౌలాలి సాహెబ్ గారి దర్గాలో తీపియడానికి ఇప్పుడు మేము వచ్చినామండి. సో ఇంకా లోపలికి వెళ్తున్నామండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వెళ్ళి నేను సాహెబ్ గారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను నా కొడుకుకి, నాకు ఇద్దరికి. ఫస్ట్ వెళ్ళేసి ఇలా సాహెబ్ గారి దగ్గర మన యొక్క కోరికలను కోరుకుంటాం కదండి, వాళ్ళ ఆధ్వర్యంలో అవి చెప్పుకోవడం కానీ మన బాధలను చెప్పుకుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి మనసులో. ఇప్పుడు నా కొడుకుకి ఫస్ట్ పుట్టెంటికలు తీపిస్తున్నాం కాబట్టి నేను దాని గురించి సాహెబ్ గారితో ఆశీస్సులు తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి బీబీ ఫాతిమా గారు ఉన్నారండి. సో ఇలా వచ్చేసి ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నా చిన్న కొడుకు వచ్చేసి ఎంత బాగా ఆడుకుంటున్నాడో వాళ్ళ అక్కతో, నాతో కూడా ఆడుకుంటున్నాడు. లేడంట, ఉండడంట వాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చారండి. వచ్చిన తర్వాత మేము వచ్చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. సాహెబ్ గారి దగ్గర ఆశీస్సులు తీసుకొని తర్వాత దీన్ని వచ్చేసి ధట్టి అంటామండి. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ మనసులో అనుకుంటారన్నమాట, ఇలా మేము వెంట్రుకలు తీపిస్తున్నప్పుడు సాహెబ్ గారికి ఇలా ధట్టి తీసుకొని వస్తాం, లేకుంటే సేరా తీసుకొని వస్తామని అనుకుంటారు. లేదంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా అదొక సంప్రదాయం లెక్క ఉంటుందని మా అక్క వాళ్ళు చెప్పారండి నాకు. సో ఇలాగ మా ఆయన గారు మేము తీసుకుపోయిన ధట్టి అంటే ఆ బట్టలాగా ఉండేది ధట్టి అంటారండి దాన్ని. సో దాన్ని వచ్చేసి ఇలా సాహెబ్ గారికి అందిస్తున్నారు. తర్వాత వచ్చేసి దీన్ని సేరా అంటారండి, ఇలా పూల ఉన్నదాన్ని సేరా అంటారు. సో దాన్ని కూడా మా వారు సాహెబ్ గారికి అలంకరిస్తున్నారు. ఇలాంటి ఆచారాలన్నీ కొంతమంది చూసేవారికి విచిత్రంగా అనిపించచ్చు కానండి, ఇవన్నీ నమ్మకాలండి. నమ్మకం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడనేది నా నమ్మకము. అంటే మనకు మంచి నమ్మకం ఉందనుకోండి, ఆ నమ్మకం వల్ల మనం ఇంకా జీవించాలనే కోరిక కలుగుతుందండి మనిషికి. సో ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నానంటే, మా వారు పూలు ఇచ్చారు నాకు, అవి వచ్చేసి బీబీ ఫాతిమా గారి దగ్గర అలంకరించడానికి వెళ్ళాను నేను.
తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నన్ను వెనకలికి ముందరికి తిప్పుతున్నారు కదా, దాని పేరు ఏమంటారంటే గవారా అంటారంట అండి. అంటే జూలా అంటారంట, ఉయ్యాలన్నమాట. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పిల్లలు బాగుండాలంటే అలా తిరగాలంట అండి, ఒక 2 times ముందరికి వెనకలికి. ఇక్కడ వచ్చేసి చూడండి, నా కొడుకు ఏడుస్తున్నాడు. ఇంకా ఆయన గారికి వెంట్రుకలు తీపిచ్చే టైం అయిందనేసి వాడు ఏడుస్తున్నాడు. ఇక్కడ మా ఆడపడుచు గారు వచ్చేసి రసం చేస్తున్నారండి. రసం అంటే పేరంటం అని అర్థం మా దాంట్లో. మామూలుగా పల్లెటూర్లలో వచ్చేసి నెయిల్ పాలిష్ పూసి, జిగ్గి పూసి అలా చేస్తారన్నమాట. మేము అవేం చేయము. సో ఈ పేరంటంలో భాగంగా అలా వాడిని అంటే పెళ్లి కొడుకులాగా దండ వేసి తర్వాత చేతులకు కూడా అలా పూలు చుడతారండి. కానీ వాడు ఏడుస్తున్నాడు ఫుల్గా. అంటే పిల్లలకి అసౌకర్యంగా కనిపిస్తుంటుంది కదండి అవన్నీ పూలు అవి వేసేవారికి. అందుకు మా వారు కొంతసేపు ఇలా తీసుకొని తిరిగారు. కొంచెం వాడు ఊరుకున్న తర్వాత మేము మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరు వచ్చేసి రింగ్స్ తెచ్చారండి, గోల్డ్ రింగ్స్. సో వాళ్ళు తొడిగిస్తుంటే అది కూడా ఏడుస్తున్నాడు బాబు. వాళ్ళు అలానే తొడిగించారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, మా పెద్ద కొడుకుకి పెద్ద తమ్ముడు కట్ చేశాడు, చిన్న కొడుకుకి ఇప్పుడు చిన్న తమ్ముడు కట్ చేస్తున్నాడు వెంట్రుకలు. సో ఇలా వెంట్రుకలు వీడియోలో చూపిస్తున్న విధంగా వెంట్రుకలు కట్ చేసి తమలపాకులో వేసుకున్నారు. తర్వాత నేను అవి వచ్చేసి మా అత్తయ్య గారికి ఇచ్చేసాను. సో ఆ విధంగా వెంట్రుకల కట్టింగ్ అయిపోయిందండి. ఈడికి మామయ్య కట్ చేసేది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం. ఫొటోస్ వీడియోస్ ఏమన్నా నా ఉద్దేశంలో ఏంటంటే అండి, ఆ ఒక సిచ్యువేషన్ని మనకి ఎన్ని సంవత్సరాలైనా గుర్తుండేలా చేస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అవన్నీ మన జ్ఞాపకాలు. చాలామంది అంటే ఎవరిష్టం వాళ్ళది అవాయిడ్ చేస్తుంటారు, అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది. బట్ నేను అనేది ఏంటంటే ఇవన్నీ మెమొరీస్. మనకి ఆ రోజుది ఏం గుర్తుండదు, మనకి ఆ ఫోటో చూస్తే అన్ని విషయాలు గుర్తొస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, నా చిన్న కొడుకు ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత గుండు చేయించాము మేము. ఇంకా ఏడుస్తున్నాడు ఫుల్. నేనైతే ఆ సందులో కూడా లేనండి. నాకు వాడి ఏడుపు చూసి అంతా అయిపోయిన తర్వాత స్నానం చేయించినారు. అప్పుడు వచ్చి చూశాను నేను బాబుని. సో మీకు గనక అంటే ఇలా ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు ఇలా చేస్తారనేది కాదండి. కొంతమంది దర్గాలకు వెళ్ళే వాళ్ళు ఈ ప్రకారం చేస్తారు, దర్గానికి వెళ్ళని వాళ్ళు వేరే ప్రకారంగా చేస్తారు. మేము దర్గాకి వెళ్తామండి. సో మేము ఈ ప్రకారం చేసాము. సో మేము వచ్చేసి అండి, నా ఉద్దేశం మా హస్బెండ్ ఉద్దేశం ఏంటంటే అంతమందిని బంధువులందరినీ పిలిచి చేయాలంటే మా బడ్జెట్కి వీలు కాదండి. సో మేమేమనుకుంటామంటే నా తమ్ముళ్ళు అంటే నా తోడబుట్టిన వాళ్ళు, ఆయన తోడబుట్టిన వాళ్ళు ఉంటే చాలు మాకు, ఇంకెవ్వరు అవసరం లేదు. అంటే అవసరం లేదంటే వాళ్ళని తీసి పడేయడం కాదండి, మా శక్తికి మించి మేము చేయలేము. అప్పులు చేసుకొని మేము ఫంక్షన్స్ చేసుకోలేమండి. సో అందుకోసం మేము ఇలా సాఫ్ట్గా అంటే మార్నింగ్ వచ్చేసి ఇలా ఏమంటారు వంటలు వండించేసి ఆఫ్టర్నూన్ వంటలు తినిపించేసి తర్వాత వచ్చేసి ఇట్లా దర్గాకు వచ్చి దర్గాలో వచ్చేసి ఇలా వెంట్రుకలు తీపిచ్చామండి. తర్వాత ఇంకా మాకు కొంచెం మెమరీస్ నేను చెప్పాను, ఫొటోస్ దిగాము. ఇది అండి. సో ఇలాగా మీకు గనక ముస్లిమ్స్ ఆచారాల గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి నేను ఒక ఆచారం గురించి చూపించానని నేను అనుకుంటున్నానండి. అంటే ఇలా వెంట్రుకలు ఇలా తీపిస్తారు, దర్గాకు వెళ్ళే వాళ్ళని ఇట్లా చేస్తారని నేను మీకు చూపించాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాస్. బాయ్.